పసిఫిక్ మహాసముద్రం అట్టడుగున దాదాపు 2 దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని ఒక భయంకరమైన రహస్యం దాగి ఉందంటే నమ్ముతారా? ఈ రోజు మనమొక మైండ్ బ్లోయింగ్, అత్యంత ఉత్కంఠభరితమైన సముద్రపు మిస్టరీనే డీకోడ్ చేయబోతున్నాం. ఆ పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో దాగిన వింతల వెనుక అసలేం జరిగిందనేది ఇప్పుడు ఒక క్రమపద్ధతిలో అనలైజ్ చేద్దాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా అసలు కథలోకే డైవ్ చేద్దాం. ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ని గమనిస్తే ఇదొక కల్పిత కథ. మనందరికీ ఇష్టమైన చిన్ననాటి క్లాసిక్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరికి ఒక సీక్వెల్లాగా రచయిత తన మనసుకు నచ్చినట్లుగా అల్లిన కథ ఇది. ఇది పక్కా ఫిక్షన్ అయినప్పటికీ ఇది వింటుంటే నిజంగా జరిగిన ఏదో ఇంటెన్స్ క్రైమ్ ఫైల్ చదువుతున్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఆధారము, ప్రతి మలుపు మనల్ని కట్టిపడేస్తాయి. అసలా మహాసముద్రంలో తొలిసారిగా ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటి భాగం, ది ఫస్ట్ పసిఫిక్ ఎన్కౌంటర్, ఆ ఆకస్మిక కుదుపు. అసలేం జరిగిందంటే, అంతా ప్రశాంతంగా ఉన్న ఒక రోజు 2 వ్యక్తులు సరదాగా షికారు కోసం బోటు వేసుకుని సముద్రంలోకి వెళ్లారు. కాని సడన్గా వాళ్ల బోట్ దేనినో బలంగా ఢీకొట్టి కుదుపుకు గురైంది. ఆ చుట్టుపక్కల చూస్తే అంతా నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరూ లేరు. ఏదో ఒక పెద్ద రాయి తగిలుంటుందని వాళ్ళనుకున్నారు. కాని ఆ తర్వాత జరిగిన ఈ సీక్వెన్స్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. బోట్ కుదుపుకు గురైన 5 నిమిషాలకే ఏమైనా డ్యామేజ్ జరిగిందేమో చెక్ చేయడానికి వాళ్లు ఆక్సిజన్ మాస్కులు వేసుకుని నీటిలోకి దూకారు. బోట్ అడుగుభాగంలో అంతా బాగానే ఉందనుకునే లోపే ఎగ్జాక్ట్గా 10 నిమిషాల దగ్గర సముద్రం అట్టడుగు నుండి భయంకరమైన రాక్షస అలలు పుట్టుకొచ్చాయి. 11వ నిమిషంలో కళ్ళు చెదిరేలా ఒక బంగారు కాంతి కనిపించింది. ఆ వెంటనే కరెక్ట్గా 12వ నిమిషంలో ఒక ప్రాణాంతకమైన దాడి జరిగింది. ఒక సాధారణ తనిఖీ క్షణాల్లో ఎలా ఒక భయంకరమైన పోరాటంగా మారిందో ఈ టైంలైన్ మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన నంబర్ 250. అవును, ఆ విపత్తు తీవ్రత ఎంతంటే ఆ రాక్షస అలలు ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాయి. సముద్రంలో ఆ రేంజ్ స్పీడ్ అంటే ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే కదా. ఆ ఇద్దర్లో ఒకతను మాత్రం లక్కీగా అక్కడున్న ఒక పెద్ద రాయిని గట్టిగా పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. కాని ఆ అలల వెనుక అంత స్పీడ్గా దూసుకొచ్చింది కేవలం నీరు మాత్రమే కాదు, ఒక దగదగ మెరిసే బంగారు వర్ణపు రాక్షస చేప. తన కళ్ళెదుటే ఆ చేప తన ఫ్రెండ్ని అమాంతం మింగేయడం ఆ సర్వైవర్ చూసి వణికిపోయాడు. ఇక రెండవ విభాగం, వింత ఆధారాలు మరియు సాక్ష్యాల విశ్లేషణ. ఆ ప్రాణాపాయం నుండి ఎలాగోలా బయటపడిన ఆ వ్యక్తి వెంటనే బోటెక్కి బీచ్ ఒడ్డుకు చేరుకుని సెక్యూరిటీని అలర్ట్ చేశాడు. వాళ్లు రంగంలోకి దిగి ఎంత గాలించినా ఆ బంగారు చేప ఆచూకీ దొరకలేదు. కాని దురదృష్టవశాత్తు ఆ రెండవ వ్యక్తి మృతదేహం మాత్రం దొరికింది. పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాక పోలీసుల, పరిశోధకుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దొరికిన ఆధారాలను బట్టి ఈ గోల్డెన్ గార్డియన్ని వాళ్లు ఇలా డిఫైన్ చేశారు: అదొక కళ్ళు చెదిరే బంగారు రంగులో ఉండే, కళ్ళు చెదిరే వేగంతో కదిలే భయంకరమైన జలచరం. తన టెరిటోరీలోకి ఎవరు వచ్చినా అది వదిలిపెట్టదు, అత్యంత క్రూరంగా దాడి చేస్తుంది. ఇది ఎంత విచిత్రమైనదంటే భూమిమీద ఇప్పటివరకు ఏ రీసెర్చరు ఇలాంటి ఒక జీవిని చూడనూలేదు, విననూలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ మృతదేహంపై ఉన్న పంటిఘాట్లు ఏవో సాధారణ జంతువులవో, చేపలవో కాదు, సరిగ్గా పసిడి రంగులో ఉండే బంగారు గింజల ఆకారంలో ఆ ఘాట్లున్నాయి. ఈ ఆధారం చూసి పరిశోధకులకు అస్సలర్థం కాలేదు. అసలు సముద్రగర్భంలో ఇలాంటి ఘాట్లు చేసే జీవి ఏముంటుందా అని వాళ్లను ఈ ప్రశ్న తొల్చివేసింది. ఆ ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని విచారించినప్పుడు ఈ టేబుల్లో ఉన్నట్లుగా ఎన్నో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చేప దగదగ మెరిసే బంగారు రంగులో ఉందని తను క్లియర్గా చెప్పాడు. స్పీడ్ విషయానికొస్తే గంటకు కనీసం 250 కిలోమీటర్లు ఉంటుందని, బహుశా అంతకంటే వేగంగా కూడా ప్రయాణించగలదని వివరించాడు. తన ప్రదేశంలో ఎవరైనా ఎదురైతే అది అత్యంత దారుణంగా, కోపంతో దాడి చేస్తుందని ఈ సాక్ష్యం ద్వారా స్పష్టమైంది. ఈ ఇంటర్వ్యూ డేటా ఆ జీవి ఎంత క్రూరమైనదో మనకు స్పష్టంగా చెబుతోంది. మూడవ భాగం, ది గ్లోయింగ్ అండర్ వాటర్ లేయర్, ప్రకాశించే సముద్రగర్భ నివాసం. ఈ కొత్త ఆధారాలతో కథ మరింత ఉత్కంఠగా మారుతోంది. ఆ వింత జీవిని ఎలాగైనా పట్టుకోవాలని ఒక రీసెర్చ్ టీం ఒక భారీ మిషన్ స్టార్ట్ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ బంగారు చేపను వేటాడేందుకు డీప్ సీలోకి వెళ్లారు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
మొదట వాళ్ళు సముద్రం అట్టడుగుకి వెళ్లారు. ఏ జాడా తెలియక చాలాసేపు చీకటిలో బ్లైండ్గా వెతికారు. ఫైనల్గా ఒక పెద్ద గుహలోంచి అత్యంత ప్రకాశవంతమైన వెలుగు రావడాన్ని చూసి అక్కడికి చేరుకున్నారు. కాని వాళ్లు చేసింది ఒక పెద్ద తప్పు. ఆ చేప యొక్క ప్రశాంతతను, ఏకాంతాన్ని డిస్టర్బ్ చేశారు. అంతే, వాళ్ళు చేప కోసం చేసిన వేట కాస్త ఆ చేప వాళ్లని వేటాడే డెడ్లీ హంట్లా మారిపోయింది. ఇక్కడ మనం రెండు విషయాలను కంపేర్ చేసి చూడాలి. ఒకటి, సముద్రపు అట్టడుగున ఆ జీవి తన గుహలో ప్రశాంతంగా, ఏకాంతంగా ఉండటం. రెండవది, పరిశోధకులు బలవంతంగా అక్కడికి వెళ్లి ఆ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయడం. ఎప్పుడైతే వాళ్లు దాని ప్లేస్లోకి చొరబడ్డారో ఆ చేప తనను తాను కాపాడుకునే క్రమంలో అత్యంత ఉగ్రరూపం దాల్చింది. వాళ్లను వెంబడించి దారుణంగా హతమార్చింది. తమ స్పేస్కి ముప్పొస్తే ఏ జీవైనా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక 4వ భాగం, ఏ డెడ్లీ 20-year లెగసీ. 20 ఏళ్ల మృత్యు రహస్యం. ఆ పరిశోధకుల విషాదాంతం తర్వాత ఇక్కడ్నుండి కథ చాలా డార్క్గా మారుతుంది. ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన ఆ పసిఫిక్ సముద్ర భాగం ఇప్పుడు ఎవరూ వెళ్లడానికి సాహసించలేని ఒక భయంకరమైన డేంజర్ జోన్గా మిగిలిపోయింది. ఈ నంబర్ చూడండి, 20. అవును, గత 20 సంవత్సరాలుగా ఆ సముద్రం మధ్యలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆ బంగారు చేపకు బలైపోతూనే ఉన్నారు. ఈ 2 దశాబ్దాల్లో ఎవరూ బ్రతికి బట్టకట్టలేదు. ఆ మహా జలచరం తన సామ్రాజ్యంలోకి ఎవర్నీ రానివ్వకుండా ఒక అదృశ్య, భయంకరమైన రక్షకుడిలా అక్కడే కాపలా కాస్తూ ఉంది. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అసలు మానవజాతికి తెలియని ఇలాంటి ఎన్నో రహస్యాలు ఆ మహాసముద్రాల అట్టడుగున ఇంకెన్ని నిద్రిస్తున్నాయో కదా. ప్రకృతి ఏకాంతాన్ని మనం డిస్టర్బ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకెన్ని విపత్తులు చూడాలో. ఈ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తూ మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.